డిఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తమకు కావలసిన వాళ్లకే టీడీపీ ఉద్యోగాలు ఇచ్చుకుందని తెలిపారు ఆయన. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు పెద్దిరెడ్డి. కొద్ది మందికే వారికి కావాల్సిన వారికే ఈ డిఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చుకోవడం. స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోటాలో ఎన్ని వస్తాయి? 16,000. మరి దాదాపు 450-500 దాకా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాటిలో పరీక్షలు రాశారా రాయలేదా తెలియదు, ఏమైంది తెలియదు. మరి ఈరోజు మేము దీన్ని సిబిఐకి అప్పగించండి అని చెప్తే దానికి విరుద్ధంగా మేము అప్పగించేది లేదంటున్నాను. బాగా పనిచేసే మంత్రి లోకేష్ అని మీరంతా కూడా ప్రబలంగా చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా మీరు నిరూపించ తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.